Hi students, welcome to physics concepts classes. Today I am going to explain axial line. See here, axial line. What is axial line? Axial line. See, this is an electric dipole minus q plus q. Two equal and unlike charges are separated by a small distance is called an electric dipole. Again I am repeating, two equal and unlike charges are separated by a small distance is called an electric dipole. This is the center of an electric dipole. Origin O. Here this length is small a, this length is small a. The total distance is 2a. So this is an electric dipole. Axial line means the line which is passing through an electric dipole. The line which is passing through an electric dipole is called an axial line. See, this is axial line. This is an axial line. Again I am repeating, the line which is passing through an electric dipole is called axial line. In this axial line, let us consider a point P. Let us consider a point P which is at a distance small r from origin. Small r from origin. Okay, the point on the axial line which is at a distance small r from origin. So origin నుండి small r distance లో p అనే పాయింట్ ని తీసుకోండి. నెక్స్ట్, the distance from plus q charge is, the distance from plus q charge. See here, మా టోటల్ ఇక్కడ నుండి ఇక్కడ కొన్న డిస్టెన్స్ r అని చెప్పాం. ఈ డిస్టెన్స్ ఏ అయితే మరి ఈ లెంత్ ఏమవుతుంది? ఆర్ మైనస్ ఏ. అర్థమైందమ్మా? మళ్ళీ ఒకసారి చూడండి, ఈ టోటల్ ఇక్కడ నుండి ఇక్కడ కొన్న లెంత్ ఎంత? స్మాల్ ఆర్. మనకేం కావాలి ఇప్పుడు? ఈ లెంత్ కావాలి. ఈ టోటల్ డిస్టెన్స్లో నుండి ఈ ఏని సబ్ట్రాక్ట్ చేస్తే ఆర్ మైనస్ ఏ వస్తుందా? రైట్. అలాగే ద డిస్టెన్స్ ఫ్రమ్ పీ నుండి మైనస్ క్యూ ఛార్జ్ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంతో కావాలమ్మా. చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఆర్ అని చెప్పాను. ఈ లెంత్ ఎంత? ఏ. సో టోటల్ మైనస్ క్యూ ఛార్జ్ నుండి ఈ డిస్టెన్స్ ఎంత అంటే ఆర్ ప్లస్ ఏ. మా ఇంతవరకు అర్థమైంది అని డౌట్ ఉందా? మళ్ళీ ఒకసారి చూడండి. ఫస్ట్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటో చెప్పాను. ఏంటి ఎలక్ట్రిక్ డైపోల్ అంటే? ఎలక్ట్రిక్ డైపోల్, two equal and unlike charges are separated by a small distance is called an electric dipole. ఇదిగో మైనస్ క్యూ ప్లస్ క్యూ, రెండు ఛార్జ్ సేమ్ క్యూనే, బట్ అన్లైక్ అని చెప్పాం. అంటే ఒకటి ప్లస్ ఒకటి మైనస్ ఉండాలి. ఈ రెండుకి మధ్య డిస్టెన్స్ ఎంత? 2a. ఓకేనమ్మా. ఆరిజిన్ నుంచి ఇక్కడ కొన్న డిస్టెన్స్ ఏమో ఏ, ఇది ఏ, మొత్తం ఏ ప్లస్ ఏ అంటే 2a. దీన్ని ఎలక్ట్రిక్ డైపోల్ అంటాము. యాక్సియల్ లైన్ అంటే ఏం చెప్పాను మీకు? ద లైన్ విచ్ ఈజ్ పాసింగ్ త్రూ యాన్ ఎలక్ట్రిక్ డైపోల్. ఆ ఎలక్ట్రిక్ డైపోల్ గుండా పాస్ అవుతున్న లైన్నే యాక్సియల్ లైన్ అంటాం. మనం ఏం ప్రూవ్ చేయాలి? వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎట్ ద పాయింట్ పి. పి అనే పాయింట్ దగ్గర ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనకు కావాలమ్మా. సో దీనికోసం ఈ యాక్సియల్ లైన్ మీద పి అనే ఒక పాయింట్ని తీసుకుంటున్నాం, విచ్ ఈజ్ ఎట్ ఏ డిస్టెన్స్ స్మాల్ ఆర్ ఫ్రమ్ ఆరిజిన్. ఈ ప్లస్ క్యూ ఛార్జ్ నుండి ఆర్ మైనస్ ఏ డిస్టెన్స్లో ఉంది. మైనస్ క్యూ ఛార్జ్ నుండి ఆ పి అనే పాయింట్ ఆర్ ప్లస్ ఏ డిస్టెన్స్లో ఉంది. ఓకేనమ్మా. నెక్స్ట్, ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లస్ క్యూ ఛార్జ్ ఈజ్. ఈ ప్లస్ క్యూ ఛార్జ్ వలన పి అనే పాయింట్ మీద ఉండే
ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. చూడండి, ఇది ప్లస్, ఇక్కడ ఏమీ లేకపోతే ప్లస్, ఇవి రెండు ఒకదానికొకటి ఏమవుతాయి, రిపెల్. సో రెండు ప్లస్లు ఒకదానికొకటి రిపెల్ అవుతాయి. సో ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు ప్లస్ క్యూ ఛార్జీస్ ఏంటి ఫార్ములా, 1/4πε0 ఇంటూ ఛార్జ్ బై స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ r మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇది ఈక్వేషన్ 1 అమ్మ. అర్థమైందా? నెక్స్ట్, ఈ మైనస్ క్యూ ఛార్జ్ వలన పి అనే పాయింట్ మీద ఉండే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు మైనస్ క్యూ ఛార్జ్ ఈజ్, సో E2 ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ ఎవరి వలన, మైనస్ క్యూ ఛార్జ్ వలన, మైనస్ క్యూ బై స్క్వేర్ ఆఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ దెమ్ అంటే r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. ఈక్వేషన్ 2. సో ప్లస్ క్యూ ఛార్జ్ వలన ఉన్నటువంటి ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రాసాం, మైనస్ క్యూ ఛార్జ్ వలన ఉండే ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ నోట్ చేసాం. ఇప్పుడు మనకి టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలమ్మా. సో ద టోటల్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు E1 ప్లస్ E2. ఎంతమ్మా E1 అంటే 1/4πε0 ఇంటూ క్యూ బై r మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఇక్కడ చూడండి, ఇది ప్లస్, ఇది ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 1/4πε0 ఇంటూ E2 అంటే క్యూ బై r ప్లస్ ఏ హోల్ స్క్వేర్. మా ఈ మైనస్ని ముందే నోట్ చేశానమ్మా. అర్థమైందా? ఇప్పుడు చూడండి, ఈ రెంటిలో ఎవరైనా కామన్గా ఉన్నారేమో, ఎవరైనా కామన్గా ఉన్నారా? ఒకసారి చూడండి, క్యూ బై 4πε0 అనేది కామన్ టర్మ్. ఈ కామన్గా ఉన్న ఈ టర్మ్ని కామన్ తీసేయండి. చూడండి ఏమవుతుందో. సో E ఈజ్ ఈక్వల్స్ టు క్యూ బై 4πε0 కామన్ అని చెప్పాను మీకు. ఇంకెవరు మిగిలారు చూడమ్మా, 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మిగిలింది ఇక్కడ. 1/r మైనస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ 1/r ప్లస్ ఏ హోల్ స్క్వేర్ అమ్మ. ఇప్పుడు ఈ రెంటికి ఎల్సిఎం ఎంత, ఎల్సిఎం క్యూ బై 4πε0 ఇంటూ ఎల్సిఎం. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్. మీన్స్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనమ్మా? మామూలుగా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి అయితే ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఇంటూ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ హోల్ స్క్వేర్. ఆ న్యూమరేటర్లో ఏమవుతుంది, ఆర్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ మైనస్ ఆర్ మైనస్ ఏ హోల్ స్క్వేర్. ఓకేనమ్మా? ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab. ఇక్కడ చూడండి, ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. ఆ వాల్యూని మైనస్తో మల్టిప్లై చేయాలమ్మా. అంటే ఇక్కడ ఉన్న ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్, ఆర్ స్క్వేర్ ఏ స్క్వేర్ క్యాన్సిల్ కదా. ఇంకెవరు మిగిలారు ఇక్కడ, ఇక్కడ 2ra మిగులుతుంది, ఇక్కడ కూడా 2ra మిగులుతుంది. 2ra ప్లస్ 2ra అంటే 4ra. సో క్యూ బై 4πε0 ఇంటూ 4ra బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఓకేనమ్మా? ఇక్కడున్న ఈ 4ని ఏం చేస్తున్నా అంటే నేను 2 2sగా రాస్తున్నానమ్మా. 2 2s ఎంత, 4. కాబట్టి దీన్ని 2r ఇంటూ 2aగా రాశానమ్మా. ఎందుకు ఇలా రాస్తున్నామంటే మనకి డైపోల్ మూమెంట్ అని ఒక ఫార్ములా ఉంది. ఏంటి ఆ డైపోల్ మూమెంట్, పీని ఏమంటాం, డైపోల్ మూమెంట్. దీన్ని పీతో ఇండికేట్ చేస్తాం. డైపోల్ మూమెంట్ అంటే ద ప్రోడక్ట్ ఆఫ్ ఛార్జ్ క్యూ అండ్ ద సపరేషన్ ఆఫ్ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే P ఈజ్ ఈక్వల్స్ టు క్యూ ఇంటూ 2a, ఛార్జ్ ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ఎలక్ట్రిక్ డైపోల్. సో ఇక్కడ ఉన్నటువంటి క్యూ ఇంటూ 2aకి బదులుగా పీని సబ్స్టిట్యూట్ చేయొచ్చా? చేసేయండి. దేర్ఫోర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ
క్యూ ఇంటూ 2ఏకి బదులుగా పి ఇంటూ 2r బై ఆర్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇదమ్మా ఫార్ములా. ఇంతవరకు అర్థమైంది. స్మాల్ ఆర్ ఈజ్ మోర్ గ్రేటర్ దాన్ ఏ అంటే అర్థం ఏంటి? ఈ ఏ కంటే ఆర్ వాల్యూ చాలా చాలా ఎక్కువ. దట్ మీన్స్ ఏ కెన్ బి నెగ్లెక్టెడ్. ఈ ఏని నెగ్లెక్ట్ చేసేయండి అంటే ఇండైరెక్ట్గా ఏ ప్లేస్లో 0 తీసుకోండి. ఏమవుతుంది? ఈకి ఫార్ములా ఈజ్ ఈక్వల్స్ టు 1/4πε0 ఇంటూ మా ఏ ప్లేస్లో 0 పెట్టాం, డినామినేటర్లో ఆర్ స్క్వేర్ హోల్ స్క్వేర్ అంటే ఆర్ పవర్ 4, న్యూమినేటర్లో ఒక ఆర్ ఉందా, ఆర్ క్యాన్సిల్. సో ఫైనల్గా 2p/r³. ఇదమ్మా. రైట్ డౌన్.